మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షించే మొక్క ఇదే. ఈ మొక్క మీకు కనిపిస్తే మీ పంట పండినట్లే. కట్టలు కట్టలుగా ధనం వస్తుంది. మన అందరి జీవితంలో ధనానికి, ఐశ్వర్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితం సుఖ సంతోషాలతో, ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ తనపై ఉండాలని కోరుకుంటారు. డబ్బును సంపాదించటం కోసం మనం ఎంతో కష్టపడతాం, రాత్రింబవళ్ళు శ్రమిస్తాం. కొందరైతే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, ధనాన్ని ఆకర్షించడానికి వాస్తుశాస్త్రం ప్రకారం ఎన్నో మార్పులు చేస్తారు. కొన్ని ప్రత్యేకమైన మొక్కలను ఇళ్లల్లో పెంచుకుంటారు. అయితే ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షించే ఒక ప్రత్యేకమైన మొక్క మనకు తెలియకుండానే మన చుట్టూనే పెరుగుతుందని మీకు తెలుసా? దాన్ని చూసి దాని విలువను తెలుసుకుంటే మన పంట పండినట్లేనని, కట్టలు కట్టలుగా ధనం మన ఇంటికి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ మొక్క ఏమిటి? ఆ మొక్కతో ఏం చేస్తే ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మనం తెలుసుకోబోయే మొక్క పేరు తూటికూర మొక్క. దీనిని ఇంగ్లీష్లో వాటర్ స్పినాచ్ అని, రివర్ స్పినాచ్ అని అంటారు. సాధారణంగా మన గ్రామాలలోని చెరువుల వద్ద, కాలువల పక్కన, నీరు నిలిచే ప్రాంతాలలో విరివిరిగా కనిపించే ఈ ఆకుకూరే మన జీవితంలోనికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే ఒక గుప్త నిధి. ఈ తూటికూరను చాలామంది తింటారు. ముఖ్యంగా గ్రామాలలో ఈ కూరను ఇష్టంగా వండుకొని తింటారు. మన పూర్వీకులు ఈ తూటికూరను తరతరాలుగా తమ ఆహారంలో భాగంగా చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారు. అందుకే వారిలో చాలామందికి 90 ఏళ్ళు వచ్చినా కంటి చూపు తగ్గలేదు. చేతుల్లో కర్ర లేకుండా నడవగలిగారు. ఏ పనినైనా సొంతంగా చేసుకోగలిగినారు. ఈ ఆకుకూరలో మన శరీరానికి అవసరమైన ఎన్నో అమూల్యమైన పోషకాలు నిండి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి9, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, డైరీ ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ ఆకుకూరలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతాయి. రోగనిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు మనపై ఎలాంటి వ్యాధులు సులభంగా దాడి చేయలేవు. తరచుగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలు, ఇన్ఫెక్షన్లు మన దరి చేరవు. ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ తూటి చెట్టు ధనాన్ని అయస్కాంతంలాగా అట్రాక్ట్ చేస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. ఈ తూటి మొక్క యొక్క వేరును సేకరించి దానిని మెడలో లేదా చేతికి ధరించటం వల్ల నవగ్రహాల పీడలు, దోషాలు పోతాయి. నవగ్రహాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. ఈ వేరును ఏ రోజు ధరించాలంటే శుక్రవారం రోజు ధరించాలి. ఏమీ లేదు, శుక్రవారం రోజు ఈ వేరును చిన్న ముక్క సేకరించి తెచ్చుకుని ఆ వేరు ముక్కను ఒక తాయెత్తులో వేసి ధూపం చూపించి ధరించాలి. అలా ధరించిన తర్వాత నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహ పీడలన్నీ కూడా పోతాయి. అంతేకాదు, ఈ వేరును ఇలా వెండి తాయెత్తులో ధరించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ ముందు తలవంచుతారు. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీతో ఎవరూ పోటీ చేయలేరు. అంతేకాదు, ఈ వేరును ధరించిన వారు వారానికి ఒక్కసారి తూటికూరను ఏదో ఒక రూపంలో వండుకొని తినాలి. అలా తింటే మీ శరీరంలో ఉండే రోగాలు కూడా క్రమంగా తొలగిపోతాయి. అలాగే ఈ తూటి మొక్క వేరును సేకరించి దానిని అరగదీసి ఆ పొడిని కుంకుమలో లేదా విభూదిలో కలిపి ఈ కుంకుమతో లేదా విభూదితో బొట్లు పెట్టుకుంటే ఆ బొట్టును చూసిన వారందరూ కూడా మీ వశమవుతూ ఉంటారు. ఇక్కడ వశమవటం అంటే మీకు అనుకూలంగా మారుతారు, మీతో స్నేహితులుగా మారుతారు అని అర్థం. అలాగే మీరు 21 తూటికూర ఆకులను సేకరించి తెచ్చుకోండి. మంచి ఆకులు తెచ్చుకోండి. అంటే చిరుగులు ఉన్నవి, పురుగులు పట్టనవి కాకుండా మంచిగా నీట్గా ఉన్నవి తెచ్చుకోండి. తెచ్చుకొని వాటిని నీడలో ఎండబెట్టండి. అంటే ఎండ తగిలే చోట కాకుండా నీడలో పెట్టండి. ఒక 2 రోజులకు అవి బాగా ఎండిపోతాయి.
అప్పుడు ఆ తూటికూర ఆకులను తీసి మెత్తటి పొడిలాగా చేసేసి ఆ పొడిని భద్రంగా దాచిపెట్టుకోండి. వారంలో 2 రోజులు అంటే మంగళవారం రోజు, శుక్రవారం రోజు, ఈ 2 రోజుల్లో సాయంత్రం పూట ఈ పొడితో ఇంట్లో ధూపం వేయండి. అంటే గుగ్గిలంతో పాటుగా ఈ పొడిని కూడా వేసి ధూపం వేయండి. ఆ ధూపాన్ని ఇంట్లోని అన్ని గదుల్లో చూపించండి. ముందు పూజ గదిలో చూపించి ఆ తర్వాత బెడ్రూమ్లో, కిచెన్లో, హాల్లో, స్టోర్ రూమ్లో, ఇలా బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని రూమ్స్లో ఈ ధూపం చూపించండి. ఇలా మొత్తం 3 వారాలు చేయాలి. వారంలో 2 రోజులు ధూపం వేయాలి. ఇలా ఈ చిన్న పని చేస్తే మీ ఇంట్లోని గొడవలు, చికాకులు తగ్గుతాయి. మనశ్శాంతి నెలకొంటుంది. ధన సమస్యలు పోతాయి. అప్పులు ఉంటే ఆ అప్పులు కూడా తీరిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. మీరు ఖచ్చితంగా గొప్ప ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి తప్పనిసరిగా తూటికూర ఆకులతో ఈ పరిహారం చేయండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా తూటికూర చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తూటికూరను కేవలం ఒక సాధారణ ఆకుకూరగా చూడటం సరికాదు. అది మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన ఒక అమూల్యమైన ఔషధం. ముఖ్యంగా మన కంటి ఆరోగ్యానికి ఇది ఒక దివ్య ఔషధం. ఇందులో విటమిన్ ఏతో పాటు కెరోటినాయిడ్లు, లూటిన్ వంటి పోషకాలు అత్యంత సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మన కంటి రెటీనాను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. వయసు పెరగటం వల్ల వచ్చే శుక్లాలు మరియు దృష్టిని మందగింపజేసే మ్యాక్యులర్ డీజెనరేషన్ వంటి తీవ్రమైన కంటి సమస్యలు రాకుండా నివారించటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా తూటికూరను తినటం వల్ల కంటి చూపు పదునుగా, స్పష్టంగా మారుతుంది. కనుక తప్పకుండా అందరూ ఈ కూరను వండుకొని తినాలి. అంతేకాదు మన చర్మానికి, యవ్వనానికి కూడా తూటికూర ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన కణాలతో పోరాడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే మన చర్మంపై ముడతలు ఏర్పడి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. తూటికూరను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఈ ప్రక్రియ మందగించి చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది. ఇది చర్మానికి సహజమైన నిగారింపును అందిస్తుంది. శరీర నిర్మాణానికి, దృఢత్వానికి, మూలమైన ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరం. ఇందులో కేవలం కాల్షియమే కాకుండా విటమిన్ కే కూడా లభిస్తుంది. విటమిన్ కే మన శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారై సులభంగా విరిగిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఎముకల సాంద్రతను పెంచటంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మన మెదడు మరియు నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా తూటికూర దోహదపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం వంటి ఖనిజాలు నరాలకు విశ్రాంతినిచ్చి మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపు అనేక రోగాలకు మూల కారణం. తూటికూరలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని తరచుగా తినటం వల్ల శరీరంలోని వాపులు తగ్గి కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కొన్ని సాంప్రదాయ వైద్య విధానాలలో దీని ఆకుల రసాన్ని జ్వరాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే దీన్ని ఆకులను నూరి పేస్ట్లాగా చేసి గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఉన్న చోట పట్టుగా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేసే ఏజెంట్లుగా కూడా పనిచేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి తూటికూరను మీ ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా మీరు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడమే కాకుండా మీ సంపూర్ణ ఆరోగ్యానికి ఒక పటిష్టమైన పునాది వేసుకున్న వారవుతారు. మధుమేహం అనగా షుగర్ వ్యాధి నేడు ఇంటింటి వ్యాధిగా మారిపోయింది. తూటికూర రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం నిద్రలేమి సమస్యను దూరం చేసి ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. మంచి నిద్ర, అదుపులో ఉండే షుగర్ లెవెల్స్ మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకుకూర జీర్ణ వ్యవస్థకు ఒక వరం లాంటిది. ఇందులో ఉండే పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉన్నప్పుడే మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అంది మనకు శక్తి వస్తుంది. ఈ ఒక్క మొక్క మన శరీరంలోని అంతర్గత వ్యవస్థలన్నిటినీ శుభ్రపరిచి వాటి పనితీరును మెరుగుపరిచి మనల్ని ఒక కొత్త మనిషిగా మారుస్తుంది. కాబట్టి ఇకపై ఎప్పుడైనా మీకు ఈ తూటికూర కనిపిస్తే దానిని అస్సలు వదలకుండా ఇంటికి తీసుకురండి. అది మీ అదృష్టాన్ని మార్చే ఒక పచ్చిని బంగారం అని గుర్తించండి. దానిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.
కూర వండుకొని తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే ఈ మొక్క ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షించగలదు కనుక తప్పక పరిహారాలను కూడా ఆచరించి మీ సమస్యలను తొలగించుకోండి. నిజంగా ఈ ఒక్క మొక్క కనిపిస్తే మీ పంట పండినట్లే. స్త్రీలు వంటగదిలో ఈ 3 పనులను చేయకూడదు. పొరపాటున ఈ 3 పనులను వంటగదిలో చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. పేదరికం అనుభవిస్తారు. వంటగదిలో చేయకూడని ఆ పనులు ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ విషయాలను తెలుసుకోండి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీరు జస్ట్ ఈ పనులు చేయకుండా ఉంటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండిపోతుంది. కనుక స్త్రీలు వంటగదిలో ఈ తప్పులు చేయవద్దు. కేవలం స్త్రీలనే కాదు, మగవారు కూడా వంటగదిలో ఈ తప్పులు చేయకూడదు. ఎవరు చేసినా తప్పే. ఎందరో పురాణ పురుషులు వంటగదిలో ఈ తప్పులు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పారు. వంటగది అనేది ఆడవాళ్ళ సామ్రాజ్యం కనుక మన పెద్దలు సాధారణంగా స్త్రీలు వంటగదిలో ఈ పనులు చేయకూడదని, చేస్తే దరిద్రం పడుతుందని అంటూ ఉంటారు. మరి ఇంతకీ వంటగదిలో ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే దరిద్రం పడుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు, ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తిరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు, ఈ 2 ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీదేవి కటాక్షం అవసరం. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు. కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర అస్సలు డబ్బే నిలవదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా? ఎవరి మీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గరే డబ్బు నిలిచి ఉంటుంది. మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే, లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఇది చెయ్యండి, అది చెయ్యండి అని. కానీ అవేమీ అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే భార్య, చెల్లి, అమ్మ, నానమ్మ, వీళ్లే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది. అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది. వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు. కొంతమంది డిఫరెంట్గా ఉంటారు. డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు. ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది. ఇక స్త్రీలు వంటగదిలో కొన్ని పనులను చేయకూడదని శాస్త్రం చెప్తుంది. మరి ఆ పనులలో మొదటిది ఏమిటి అంటే, వంటగదిలో ఎప్పుడూ చీపురును పెట్టకూడదు. చాలామంది తెలియక వంటగదిలో చీపురుని పెడుతూ ఉంటారు. అంటే ఇల్లు తుడిచే చీపురు ఉంటుంది కదా, ఆ చీపురును తెచ్చి వంటగదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అది అనారోగ్య కారకం. స్త్రీలు వంటగదిలో చీపురుని పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. ఆ ఇంటికి దరిద్రం పడుతుంది, ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఏ ఇంట్లో అయితే వంటగదిలో చీపురును పెడతారో ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా ఆరోగ్యం బాగోదు. కావాలంటే చెక్ చేసుకోండి. ఏ ఇంట్లోని వంటగదిలో అయితే ఎప్పుడూ చీపురును ఉంచుతారో ఆ ఇంటిలోని యజమానికి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా వంటగదిలో చీపురును పెట్టవద్దు. అలాగే స్త్రీలు వంటగదిలో బూజులు లేకుండా చూసుకోవాలి. బూజులున్నంత మాత్రాన ప్రాణాల మీదకు వస్తుందని చెప్పలేము, కానీ బూజులు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. ఎందుకంటే బూజులు అనారోగ్య కారకము. బూజులు అంటే సాలీడు. వంటగదిలో ఉంటే దానిని తినడానికి బల్లి వస్తుంది. బల్లి విసర్జించే మలం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. బల్లి కన్నా దాని విసర్జం ఎక్కువ ప్రమాదం. దాని వలన ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
అది వచ్చి మనం తినే ఆహారంలో పడితే చాలా ప్రమాదం కనుక సాలీడు, బల్లులు, పురుగులు, బొద్దింకలు, ఈగలు, దోమలు ఇలాంటివేమీ కూడా వంటగదిలోనికి రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది తడిగా లేకుండా, చెమ్మగా లేకుండా ఎప్పుడూ నీట్గా, క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆహారం మీద మూతలు లేకుండా అలా వదిలివేయకూడదు. అలా వంటగదిలోని ఆహారం మీద మూతలు పెట్టకుండా వదిలేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది, దరిద్రం పడుతుంది, పేదరికం వస్తుంది. కనుక వంటగదిలోని ప్రతి వస్తువు మీద ఖచ్చితంగా మూతను పెట్టుకోవాలి. అందులోనూ ఉప్పు డబ్బా మీద మూత పెట్టకుండా ఒక్క నిమిషం కూడా వదలకూడదు. పూర్వం ఉప్పు డబ్బా మీద మూత లేకపోతే పాములొచ్చి దాంట్లో విషం కక్కుతాయి అని పెద్దలు అనేవారు. అంటే పాము వెతుక్కుంటూ వచ్చి ఉప్పు డబ్బాలో విషం కక్కుతుందని కాదు. ఉప్పు మీద మూత లేకపోతే అది విపరీతంగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఉప్పుకు ఉన్న లక్షణం ఇది. అలాంటి ఉప్పు డబ్బా మీద మూత పెట్టకుండా వదిలేస్తే అది నెగిటివిటీ ఎనర్జీని గ్రహించి విషంగా మారుతుంది. అలాంటి ఉప్పును కూరల్లో వాడితే లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. కనుక ఉప్పు మీద మూత పెట్టకుండా వదలకూడదు. ఎప్పుడూ ఉప్పు డబ్బా మీద మూతను పెట్టి ఉంచాలి, లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇంకా శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. అంతేకాదు వంటగదిలోని పోపుల డబ్బా మూత తెరవగానే మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము, ధూళి, బూజీ ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పాడైపోయిన లైటర్లను వంటగదిలో ఉంచకూడదు. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేయాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతూ ఉంటారు. కానీ అలా అస్సలు ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. వంటగది విషయంలో తెలియక ఈ తప్పులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు, ఐశ్వర్యం హరించుకుపోతుంది, పేదరికం అనుభవిస్తారు. కనుక ఎవ్వరూ వంటగదిలో ఈ పనులు చేయవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.